ఒక చర్చ నడుస్తుంది. కొడంగల్లో కేటీఆర్ రైతుల పట్ల ధర్నా చేస్తున్నారు, రైతులకు మద్దతుగా. సో ఏం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కొడంగల్లోనే పూర్తిగా ఇప్పటికీ చాలా వ్యతిరేకత వచ్చింది. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిత వందల ఎకరాల భూములు గుంజుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మొదటగా కొడంగల్ మండలం అప్పాయపల్లి అనేటటువంటి గ్రామం లోపల 60 ఎకరాల భూమి తీసుకొని ఇప్పటి వరకు సగం సగం డబ్బులు ఇచ్చి అసలు భూములు లేనటువంటి, రికార్డులు లేనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 నుండి కోటి రూపాయల వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కుమ్ముక్కై ఇక్కడ అసలైనటువంటి లబ్ధిదారులకు ఇప్పటికీ ఏమైందంటే మెడికల్ కళాశాలకు, వెటర్నరీ కళాశాలకు భూములు గుంజుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వీళ్ళు దాదాపుగా 1 year నుండి ఉద్యమం చేస్తే కూడా వాళ్ళకు ఇబ్బంది పెట్టి ఈరోజు భూములు గుంజుకుని అన్ని విధాలుగా ఇప్పుడు ఇలా లగచర్లో కూడా అదే పరిస్థితి. రోడ్డుపాండ తండలో నిన్న కూడా సర్వేలకు అడుగుతున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పంగా కూడా బలవంతంగా వ్యక్తి స్వేచ్ఛను ఇక్కడ పూర్తిగా హరించే విధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఈ విధంగా చేయడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మా కొడంగల్లో నుండి ముఖ్యమంత్రి అయినా సంతోషించినాం, కానీ ఈరోజు ఈ విధంగా ప్రజలను ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా ఈ విధంగా ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, భూములు గుంజుకుంటున్నారు. ఇచ్చిన భూములకు కూడా సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ విధంగా దోపిడీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే పూర్తిగా ఈరోజు ఎంటబడి చెప్పులతో కొట్టేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఎందుకంటే అది ఒక సంవత్సరంలో ఎంతకుముందు ఏం చెప్పిండు, December 9 వరకు మీకు రుణమాఫీ ఇస్తా, తెచ్చుకోపోండి అన్నాడు. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలే. రైతు భరోసా ఇవ్వలే. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పి రాలే. ఇప్పటి వరకు జనాలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. కాబట్టి ఈరోజు మీ మిర్రర్ టీవీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే రైతులు ఏదైతే ఆశించి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారో ఆ రైతుల యొక్క సమస్యలను నెరవేర్చే తొందరలోనే, ఎందుకంటే ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఆ భూములకు కానీ నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే దీని మీద ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైతే స్కామ్ చేసారో, కోటి రూపాయలు స్కామ్ జరిగింది ఇక్కడ కొడంగల్, దాన్ని వెంటనే రిక్వైరీ చేసి వాళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకి రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా కూడా ఇస్తా ఉన్నాం, ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం, మా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరమే అవుతా ఉందని చెప్పి అదిగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అది చాలా తప్పు. ఎందుకంటే ఏదో ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో కూడా ఒక 5-10 మందికి వచ్చినాయి. అంతకుముందు రుణమాఫీ కూడా అట్లే జరిగింది, ఒక 5-10 మందికి అక్కడక్కడ. ఇప్పుడు రైతు భరోసా కూడా అక్కడక్కడనే 4-5 మందికి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇవ్వలే. కాబట్టి జనాలందరూ కూడా చెప్పులతో కొడదాము, జాడకట్టతో కొడదాం అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. గ్రామాల్లో ఈరోజు వృద్ధులు కూడా వాళ్ళకు పింఛన్లు ఇస్తామని చెప్పి 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇంకా 2,000 పింఛన్ కూడా టైంకి ఇవ్వకుండా వాళ్ళని సతాయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ ప్రాంతంలో నిరుద్యోగులు చాలా ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తాము, ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మొన్న నారాయణపేట ఈ కొడంగల్ ఎత్తిపోతల పథకం చేస్తా అని చెప్పి ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒక ఎలిఫెంట్ తిప్పడం జరిగింది. యాక్షన్ చూపిస్తారు. ఈరోజు మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈరోజు మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాం. అది ఇన్ని రోజులు ఒక సంవత్సరం నుండి ఏం పీకంది. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో ఇట్లా షో చేస్తూ ఉన్నారు. షో కావాల్సింది మనుషులకు కావాల్సింది, సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో కూడా అందరికీ కావాల్సింది ఏంటంటే పని కావాలి. పని చేయనటువంటి మాటలు చెప్పేటటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కడో వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల మీద కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తూ ఉన్నారు. మీకు అతి త్వరలోనే మీ అన్న కావచ్చు, మీకు కావచ్చు, కబడ్దార్ అని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.